శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్, నార్మల్గా పపాయ తింటే హార్ట్ హెల్త్కి మంచిది, డైజెషన్ ఇష్యూస్ ఉండవు, అలాగే స్కిన్ గ్లోకి కూడా మంచిది అని అంటారు కదా. సో ఇంకా మెడిసినల్ వాల్యూస్ అంటే ఏముంటుంది దీంట్లో? చాలా ఉన్నాయమ్మా. మీరు చెప్పిన దాంట్లోనే చాలా ఉన్నాయి. స్కిన్ గ్లోకి మట్టికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు సీరం అని అనేక సీరమ్స్ అమ్ముతున్నారు. జస్ట్ కొన్ని డ్రాప్లు, కొన్ని ఎంఎల్ఏ వేల మీద అమ్ముతున్నారమ్మా. అది చేసినంత పని ఈ బొప్పాయి పండు కూడా చేస్తుంది. మీ బొప్పాయి పండు మీరు బజార్లో కొనుక్కుంటే కేజీ 40 రూపాయలు, 30 రూపాయలకి దొరుకుతుంది. దాన్ని తీసి జాగ్రత్తగా చెక్కు తీసి దాన్ని పేస్ట్గా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చమ్మా. ఆ ఫేషియల్కి కానీ, నెక్కి కానీ, ఎక్కడైనా మీ చర్మం ఎక్కడ మడతలు ఉందో ఆ మడతలు పోయి గ్లో వచ్చి మళ్ళీ నున్నగా తయారవ్వాలంటే బొప్పాయి పండు యొక్క గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకేం చేయాలంటే మీరు టెస్టింగ్ డోస్ కింద రాసుకుంటే ఒక చోట అందులో లాటిక్స్ పాలు ఉంటాయి కదమ్మా, అవి కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది, దురద వచ్చి దద్దురు వస్తుంది. అందుకు ట్రైల్గా మనం రాసుకుని అప్పుడు మనం కనుక చేసామనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే ఎవరి స్కిన్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం, అందరూ సెన్సిటివ్ అయిపోయి. పూర్వకాలం అయితే కళ్ళు మూసుకుని రాసేవారు, వాళ్ళకి ఏమో ఇది కూడా కాదు. అలాగే పచ్చికాయ లక్షణం డిఫరెంట్గా ఉందమ్మా. ఈ ఆకు లక్షణం, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ వచ్చాక ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం, బొప్పాయి ఆకు రసం తింటే తాగితే 2 రోజుల్లో పెరిగిపోతుందని అందరూ వాడేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆకుని ఆరబెట్టమ్మా మాత్రలు చేసి ఆర్బీసీ పెరగడానికి, ప్లేట్లెట్ పెరగడానికి ఈ మాత్రలు ఆయుర్వేద షాపు, అల్లోపతిలో కూడా అమ్ముతున్నారు. ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటే మీ యొక్క ప్లేట్లెట్, పడిపోయిన ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ అవుతుంది అన్నమాట. అందుకు అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయమ్మా. ఇదే ఆకుని తీసుకుని మనం కోసి వడిలాగా, కొంచెం వాటడిలాగా వేడి చేసి దానికి ఆముదం రాసేసి దాన్ని పేస్ట్ కింద చేసి, బోధకాలు అంటాం కదమ్మా, ఎలిఫెంటాయిసిస్ అంటాం, దానికి ఎవ్రీడే కనుక అది వేసి కడతా ఉంటే కొన్ని నెలలకి అది నార్మల్ అయిపోతుంది. అంత చర్మంలో ఆ వాపు, దానికి సంబంధించిన జ్వరం, ఆ కాలు బోధకాలు అంటే చాలా ఇబ్బంది పడతారమ్మా చాలా మంది. అటువంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీన్ని ఎక్కడ గుచ్చినా పాలు కారుతాయమ్మా. ఆ పాలుని పిప్పి పన్ను యొక్క పెయిన్కి, సపోజ్ ఇక్కడే మీరు ఇదే మకాంలో ఉన్నారు, ఇక్కడ నుంచి మీరు పెయిన్ కిల్లర్ కొనుక్కోవాలంటే ఒక చిన్న టౌన్కి వెళ్ళాలి, అక్కడ దొరకపోవచ్చు. అటువంటిప్పుడు మీరు సిటీకి అంటే హైదరాబాద్ అంటే 2 గంటల ప్రయాణం, అర్ధరాత్రి కాడ వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, విపరీతంగా పిప్పి పన్ను పోటు వస్తుంది. సూదితోటి దానికి వచ్చితే మిల్క్ వస్తుంది కదమ్మా, ఆ పాలని ఆ సూదితోటి తీసి కరెక్ట్గా ఏ పన్ను పెయిన్ ఉందో ఆ గలకలో వేస్తే కనుక 5 నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గిపోయి ఆ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అలాగే ఒక 2-3 రోజులు వేసుకుంటే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఆ పన్ను పోటు మీకు రాదు. అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చమ్మా. అదే పాలు, ఇప్పుడు కాయలు ఉన్నాయి కదండి, ఈ కాయల్ని బ్లేడ్ తోటి ఇలా గీతలు గీస్తారు, మిల్క్ కారుతుంది. ఆ మిల్క్ ఒక గాజు కప్పులోకి పట్టుకుని 24 అవర్స్ దాన్ని ఒక సర్టెన్ హీట్లో వేడి చేస్తే ఆ మిల్క్ ఒక పౌడర్ కింద అవుతుంది. ఆ పౌడరు అనేక వ్యాధుల మీద వాడతారు. లివర్ డిసీజులు, స్ప్లీన్ డిసీజులు, అలాగే ఇండైజెషను, అల్సర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కడుపులో మంట వస్తుందమ్మా. డైజెషన్ అవ్వడానికి అంటే అజీర్ణం తగ్గించడానికి దీని పాలు యొక్క పౌడరు ఒక మహత్తరమైన మూలికమ్మ. చాలా బాగా పనిచేస్తుంది. అజీర్తిని తగ్గించే అనేక లేహ్యాల్లోని, మందుల్లోని ఈ పౌడర్ని వాడతారు. ఇవాళ మోడ్రన్ మెడిసినల్ దీంట్లో కూడా దీని మిల్క్ చూర్ణం అనేది చాలా బాగా యూజ్ చేస్తారు. అలాగే దీని పచ్చికాయ అంటే తయారైన కాయ, ఇప్పుడు ఆ చెట్టుకు ఉంది చూడండి, కొద్దిగా రైపనింగ్ అవడానికి మచ్చలు పడ్డాయి, పండు అవడానికి. అటువంటి కాయ తీసుకుని దాన్ని తొక్క తీసేసి చక్రాలుగా కోసి ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని దానికి ఈక్వల్గా వరిపిండి కలుపుకోవాలి. వరిపిండి పౌడర్, మనం ఫేస్ పౌడర్, టాల్కమ్ పౌడర్ ఎంత స్మూత్గా ఉంటుందో అలా చేసుకుని కనుక అది బాడీ అంతా అప్లై చేసుకుంటే, వేసవికాలం ఒళ్ళు పేలిపోతుంది అంటారు చూడండి, దానికి ఏదో నైసిల్లో ఏదో పౌడర్ పెద్ద పబ్లిసిటీ చేస్తారు, దానికన్నా బాగా ఇది పనిచేస్తుంది. బొప్పాయిని వరిపిండి కలిపిన పౌడర్, పొక్కులు, ఉడుకు పొక్కులు రాకుండా, స్కిన్ డిస్కాల్ రాకుండా, వచ్చినా కానీ దురద మంట లేకుండా
చక్కగా కాపాడి చల్లగా అయ్యి ఓకే. మీకు అసలు ఆ ఉడుకు పొక్కులు అనేవి లేకుండా బొప్పాయికాయ చేస్తుంది. పచ్చికాయ డైజెషన్ సరిగ్గా అవదండి పచ్చికాయకి. అంచేత అజీర్ణం ఉన్న వాళ్ళు పచ్చికాయ తినకూడదు, పండు తినాలి. పండు కూడా సరిపడే తినాలి. ఓకే. మరీ బాగుంది తీగా ఉందని ఎక్కువ తినేస్తే ఏమవుతుందంటే అజీర్ణం కలుగుతుంది. ఆ అజీర్ణం నుంచి బయటపడాలి అంటే సొంటి, పిప్పలి, మిరియాలు ఈ 3 కలిపిన పౌడర్ని కాస్త కషాయం కాసుకుని తాగితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే. కానీ బొప్పాయి నార్మల్‌గా లేడీస్ ఎక్కువ తినొద్దు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయి అంటారు ప్రెగ్నెన్సీ కదా! అది ఇష్యూలో తినకూడదాం. ఆ! ఎందుకంటే దీనికి రక్తస్రావం అధికపరిచే గుణం ఉంటుంది దీన్ని. ఆహా! అంచేత షుగర్ వ్యాధిగ్రస్తులకి చక్కని ఫ్రూట్ అమ్మా ఇది. ఎందుకంటే లివర్ రిజోనేట్ అవుతుంది. లివర్ బాగుపడితే ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ బాగవుతుంది. అందుకు షుగర్ వ్యాధిగ్రస్తులు తినేది పచ్చి జాంకాయ, బొప్పాయి, అంజీరు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి పళ్ళు కనుక వాళ్ళు తీసుకుంటే పండు తినాలనే కోరిక తీరుతుంది. దానివల్ల షుగర్ పెరగదు. ప్లస్ స్కిన్ గ్లో కానీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అమ్మ. నేను చెప్పిన అన్నీ కూడా మీ జీన్ని అంటే మీ ధాతువుల యొక్క లైఫ్ స్పాన్ని పెంచేది, ఓకే. మీ సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెంచి దాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఓకే. ఈ ఎనీ యాంటీ ఆక్సిడెంట్ మీరు వాడుకుంటే మీ చర్మం గ్లో కానీ, మీ చర్మం యొక్క మడతలు కానీ, మీ శరీరం రంగు మారిపోవటం కానీ ఇలాంటి లక్షణాలన్నీ దూరం అయిపోయి ఓకే. మీరు చక్కగా అందంగా తయారవ్వాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ బొప్పాయి అమ్మ. రైట్ సార్. పపిటా అంటారు దీన్ని హిందీలో. బొప్పాయి. రైట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.